సార్ మనకైతే ఏపీలో ఆల్రెడీ ఎలక్షన్ హడావుడి అయితే స్టార్ట్ అయిపోయింది సార్. ఎలా ఉండబోతుంది? పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. లోకేష్ గారు మంగళగిరి నుంచి. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చని మీరు అనుకుంటున్నారు? కూటమికి 160 సీట్లు వస్తాయి. 100%. 160 సీట్స్. ఏంటి జాబ్ కావాలంటే బాబు కావాలి రావాల్సిందే. కూటమి సక్సెస్ అవ్వాల్సిందే. ఏంటి జగన్ చేసినటువంటిది ఏమీ లేదు. జగన్ వలన చాలామంది అనేక రకాలుగా నష్టపోవటం జరిగింది. ఏంటి కనుక అందుచేత మనం అందరం కూడా తెలుగుదేశానికి ఎలయన్స్కి ఓటు వేయాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సమ్ చేంజ్. జగన్ గారు అయితే మళ్ళీ డ్రామా స్టార్ట్ చేసి చాలా డ్రామాలు గీమాలు ఇలాంటివి ఏమి ఈసారి నడవు. ఏంటి ఆ డ్రామాలు అనేటువంటివి కూడా ఎప్పుడో పోయినవి. ఏంటి అందరికీ కూడా తెలిసిపోయింది ఆయన డ్రామా. ఆయన ఓన్లీ మనీ మైండెడ్, అందరికీ తెలిసినటువంటి విషయమే. తర్వాత నేషనల్ లెవెల్లో అయితే మటుకు నరేంద్ర మోడీ అనేటువంటిది అందరూ ఎక్స్పెక్ట్ చేసేది. మేము కూడా మోడీ రావాల్సినటువంటిది అవసరం అనేటువంటిది ఉన్నది అనేటువంటిది అనుకుంటున్నాం. ఇంటర్నేషనల్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం స్టాండ్ అవ్వాలి అనేటువంటిది అంటే స్టాండర్డ్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది అంటే నరేంద్ర మోడీ రావాల్సినటువంటి అవసరం అనేటువంటిది ఉన్నది. ఎన్ని సీట్లు రావచ్చు సార్ వైసీపీకి? వైసీపీకి ఎక్స్పెక్టేషన్ చేసేది 15 సీట్లు వస్తాయని మా ఎక్స్పెక్టేషన్. ఎక్కడ? ఆంధ్రాలో. ఇక్కడ అన్నయ్యకి భారంగా మారిన షర్మిల గురించి మీరు ఏం చెప్తారు సార్? ఆ పార్టీ ఎలా ఉండబోతుంది? వాళ్ళకి అంత ఛాన్స్ అనేటువంటిది లేదు కాంగ్రెస్కి ఇప్పుడు. షర్మిల అటువంటిది ఇట్ విల్ టేక్ టైం. ఆవిడకి ఇంకొక 5 ఇయర్స్ అయిన తర్వాత మటుకు ఛాన్స్ అనేటువంటిది కొద్దో గొప్ప ఉండొచ్చు. కానీ ఇప్పుడు అనేటువంటిది ప్రజెంట్ అనేటువంటిది మటుకు చాలా కష్టం ఆవిడకి. ఎందుకనంటే ఆవిడ కొత్తగా వచ్చింది పాలిటిక్స్. కాకపోతే వాళ్ళ అన్నయ్య ఉన్నప్పుడు తిరగలేనప్పుడు ఆవిడ తిరిగినటువంటిది యథార్థమే, అది కూడా ఉంది. తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలోనే వివేకానంద రెడ్డి మైనస్ పాయింట్స్ అనేటువంటివి జగన్ జరిగినటువంటిది. వాళ్ళ బాబాయిని చంపడం అనేటువంటిది అది ప్రజల్లోకి బాగా వెళ్ళిపోయింది. పర్టికులర్గా కోస్టల్ బెల్ట్ కంటే కూడా కడప ఆ రాయలసీమ ఏరియాలో బాగా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. 3 రాజధానులు పోలవరం ప్రాజెక్టు ఏమీ కంప్లీట్ చేయలేదు కదా సార్. కరోనా టైం 2 ఇయర్స్ తీసిన ఇంకా 3 ఇయర్స్ టైం ఉంది కదా. 3 ఇయర్స్ టైం కూడా ఆయన టైం అంతా వేస్ట్ చేశారు కదా. దానికి మీ అభిప్రాయం ఏంటి సార్? పోలవరం ప్రాజెక్ట్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్టు. మేము కూడా చూసాము. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉంటే పోలవరం ప్రాజెక్టు కంప్లీట్ అయిపోయేది. అది 3 రాజ్యాల్లో అమరావతి అనేటువంటిది సెంటర్ ప్లేస్. ఇప్పుడు హైదరాబాదు తెలంగాణకి ఎట్లా అయితే సెంటర్ ప్లేసో అదేవిధంగా అమరావతి అనేటువంటిది చాలా సెంటర్ ప్లేసు. ఈసారి బాబు గారు కనుక ఆ నెక్స్ట్ 5 ఇయర్స్లో అప్పుడు కనుక ఓడిపోవాలంటే చాలామంది చాలా రకాలుగా బాగుపడేవాళ్ళు. ఇప్పుడు చాలా నష్టపోయారు. ఇప్పుడు ఇమీడియట్గా వచ్చినా కానీ ఇమీడియట్గా ఏంటి జరగటం అనేటువంటిది, డెవలప్మెంట్ అనేటువంటిది ఫాస్ట్గా జరగటం అనేటువంటిది జరుగుతుంది. కానీ అంత స్పీడ్ అనేటువంటిది ఉండదు. ఎందుకనంటే మనీ అనేటువంటిది లేదు. ఎక్కడ డిఫిసిట్ ఉన్నది, అన్నీ అప్పులు చేసిపోయాడు. ఇప్పుడు మా ఒపీనియన్ ప్రకారము ఆంధ్రాలో అయితే 13 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. ఇప్పుడు ఇక్కడ అయితే తెలంగాణలో అయితే 8 lakhs crores అప్పు అనేటువంటిది ఉన్నది. కనుక పర్ హెడ్ ఒక్కొక్క ఫ్యామిలీకి 10,000 నుంచి ఒక్కొక్క పర్సన్కి 10,000 నుంచి అప్పు అనేటువంటిది వాటి తల మీద ఉన్నది. ఇప్పుడు మన ట్యాక్సుల రూపంలో కానీ ఇంకో రకం కానీ అవన్నీ కూడా ప్రజలు కట్టాల్సిందే. గవర్నమెంట్ ఏమి ఎక్కడి నుంచి ఇవ్వదు. కనుక మనం కట్టాల్సినటువంటిది ఈ రకంగా చేయటం అనేటువంటిది చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఎక్కడ ఇప్పుడు ఎంప్లాయీస్కి శాలరీస్ అనేటువంటిదే లేదు. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. చాలామంది వాళ్ళ పిఎఫ్లు గీఎఫ్లు అందరూ ఇదివరకు యూనియన్ ఎంప్లాయీస్ మా యూనియన్ అనేటువంటి ఇప్పుడు ఎవరు కూడా జగన్ టైంలో ఎవరు కూడా ఏం మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయన ఏమీ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ డబ్బులు ఇవ్వటం లేదు, జగన్ ఉన్నటువంటి పిఎఫ్ లేదు. వాళ్ళు ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఉన్నటువంటి అమౌంటే లాగేసాడు. వాడు తీసేసుకోవటం అనేటువంటిది ఎంప్లాయీస్ చరిత్రలోనే ఇది లేదు. ఇంకా స్ట్రైక్ దాకా ఎక్కడ అసలు శాలరీ జరిగితే చాలు, ఫస్ట్ తారీఖు శాలరీ వస్తే చాలు అనేటువంటిది అనుకునేటువంటి పొజిషన్ అనేటువంటిది ఆ రకంగా వెళ్ళటం అనేటువంటి జరిగినటువంటిది విషయం. అలాగే కేసీఆర్ గారు అయితే రీసెంట్గా కామెంట్ చేశారు, మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారండి. దీన్ని ఎలా చూడాలి? అది అలాంటిది ఇంపాసిబుల్. జగన్ గారు జగను మళ్ళీ అధికారం రావటం అనేటువంటిది ఎట్లా ఉంటుందంటే ఇక్కడ ముందు టీఆర్ఎస్ అధికారం వస్తుందని అనుకున్నటువంటిది
టీఆర్ఎస్ చాలామంది ఒపీనియన్ ఉంది. టీఆర్ఎస్ని బీఆర్ఎస్ మారిస్తే దాని ఇది పోయింది, వాల్యూ పోయింది అనేటువంటిది ఉంది. ఓడిపోయారు అనేటువంటిది దానికి చాలా కారణాలు ఉంటాయి. ఏంటి, కొంతమంది కొన్ని రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. కనుక అది కాదు, అది తెలిసినటువంటి విషయమే. ఏంటి, అక్కడ జగన్ అనేటువంటిది గెలవటం అనేటువంటిది ఇంపాసిబుల్. ఇక్కడ కూడా టీఆర్ఎస్ కూడా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సీట్లు అనేటువంటివి రావు. అవి అందరికీ తెలిసినటువంటి విషయమే. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్, నెక్స్ట్ బీజేపీ. ఇది ఇప్పుడు మీకు ఇంకొక విశేషం ఏంటంటే, సౌత్ ఇండియాలో తమిళనాడులో బీజేపీ రావటాన్ని అనేటువంటిది వస్తుంది. బీజేపీ అన్నామలై అనేటువంటిది అక్కడ ప్రెసిడెంట్ ఉన్నాడు. అన్నామలై ఉన్నటువంటిది తమిళనాడులో అసలు బీజేపీకి 2% సీట్లు ఉండేవి. అలాంటిది ఇప్పుడు బీజేపీకే 6 సీట్స్ వస్తాయి అనేటువంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 39 సీట్కి వాళ్ళ ఎలియన్స్ వాళ్ళు ఇండివిజువల్గా పోటీ చేసేటువంటిది ఒక 17 సీట్లు పోటీ చేస్తున్నారు. 4 సీట్లు ఎలియన్స్ ద్వారా ఉంది. 21 సీట్స్ బీజేపీ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నది. కనుక అక్కడ ఓట్ పర్సంటేజ్ కూడా బాగా పెరిగింది. వాడు కూడా మంచి క్యాండిడేటు ప్రజెంట్ ఉన్నటువంటి అతను అన్నామలై అనేటువంటిది. అతను ఇంజనీరింగ్ చేసి ఐపీఎస్ చేసి తర్వాత పాలిటిక్స్కి వచ్చాడు, కొన్ని రోజులు చేసినటువంటిది. కనుక సౌత్ ఇండియాలో చాలా వరకు చాలా మార్పు అనేటువంటిది జరుగుతుంది. ఈసారి సౌత్ ఇండియాలో బీజేపీకి సీట్స్ పెరగటం అనేది ఆస్కారం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ మనకి ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే స్టార్ట్ అయింది సార్. ఒక పక్కనేమో ఎన్డీఏ కూటమి అండ్ ఇంకొకటి ఏంటంటే జగన్ సింగిల్గా వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు ఇప్పుడు చేస్తున్న అభివృద్ధి చేశారని చెప్పుకున్న అభివృద్ధి గురించి మీరు ఏం చెప్తారు? జగన్ గారు అయితే నేను అనుకోవడం మళ్ళీ వస్తారనుకుంటున్నా. మేబీ మెజార్టీ తగ్గొచ్చు కొద్దిగా, బట్ రావడం పవర్లోకి మళ్ళీ వస్తారని. ఎందుకంటే నేను ద వే ఆయన ఫ్రెండ్స్ ఉన్నారు, మా కొలీగ్స్ ఉన్నారు అక్కడ. మెయిన్ సంక్షేమ పథకాలు, ఆయన చేసే సంక్షేమ పథకాలతోనే ఆయనకు అభివృద్ధి అనేది బాగా హిట్ అవుతుంది. మిగిలిన వాళ్ళు ఏంటంటే సింగిల్ ఎజెండా పాయింట్ లేదు, దే హ్యావ్ డిఫరెంట్ పార్టీస్ అండ్ ఆల్. బట్ ఐ థింక్ జగన్ విల్ కమ్ అగైన్ దిస్ టైమ్ విత్ less majority, but he will form the government definitely because of his welfare schemes and the way he is doing. So that's what I'm expecting. Jagan Reddy will come again as a CM. NDA ki ఎన్ని సీట్లు రావచ్చు? Maybe 20 to 30 అండి, అంతకన్నా ఎక్కువ రాకపోవచ్చు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇంకా చెప్పలేమండి. ఆయనది క్రేజ్ ఎలా ఉంటుందంటే డే బిఫోర్ వరకు చెప్పలేము. ఎందుకంటే ఈ వాజ్ నాట్ ఆన్ ద సేమ్ పేజ్ ఎవ్రీ టైమ్. బట్ వస్తే రావచ్చు, పవర్ స్టార్ ఒక్క దాంట్లో రావచ్చు. మేము కూడా అందరం పవన్ కళ్యాణ్ అభిమానులమే. బట్ ఓవరాల్గా మాకున్న అనాలిసిస్ ప్రకారం అయితే జగన్ రెడ్డి గారు సీఎం అయితే కన్ఫర్మ్ మళ్ళీ ఈసారి. సార్ ఆయన చేసిన అభివృద్ధి అయితే ఏం కనిపించలేదు కదా? లేదండి, ప్రతి ఇంటి కరోనా పోయినా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు వచ్చాయని మాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా తెలిసింది. అంటే ప్రతి ఇంటికి బిలో పావర్టీ లైన్ కానీ నియర్ బై పావర్టీ లైన్ వాళ్ళకైతే వచ్చాయని తెలిసింది. సో ఐ హోప్ హీ విల్ కమ్ అగైన్. రాజధాని విషయంలో మాట అయితే తప్పారు కదా మరి? తప్పారు కానీ సెంట్రల్ చేతిలో ఉంది, ఆయన చేయాల్సినంత చేశారు. బట్ ఐ థింక్ దిస్ టైమ్ హీ విల్ మేక్ ఇట్. సార్ ఆల్రెడీ మనకైతే ఏపీలో ఎలక్షన్ హీట్ అయితే మంచి స్టార్ట్ అయిపోయింది సార్. ఇంకొక పక్కన ఏంటంటే ఎన్డీఏ కూటమిగా వస్తున్నారు, జగన్ గారు ఏమో సింగిల్గా వస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు. అసలు కూటమికి ఎన్ని సీట్లు రావచ్చు? జగన్ గారు మళ్ళీ అధికారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయా? అంత అనాలిసిస్ చేయలేదమ్మా మేము. కాకపోతే ఇప్పుడు పోటాపోటీ కొందరు వింటున్నాం కానీ చూడాలి మరి. అంత అవగాహన లేదు ఎవరు వస్తారనే దాని మీద. కాదు ఎవరు రావాలనేది చెప్పగలం. ఎవరు రావాలని చెప్పి ప్రజలు ఆలోచించుకోవాలి. సంక్షేమం కావాల్సిందే, అందులో నో డౌట్. ఇట్లాగే అభివృద్ధి కూడా కావాలి. అభివృద్ధి మరి జరిగిందంటే కొద్దిగా జరగలేదని చెప్పుకోవాలి ఉన్న గవర్నమెంట్లో, ఇప్పుడున్న గవర్నమెంట్లో. మరి రాబోయే గవర్నమెంట్ ఎలా ఉండాలని ప్రజలు నిర్ణయించుకుంటారు. ప్రజలు ఎలా అనుకుంటే అలా వస్తుంది. కాదు చాలా అవకాశాలు కోల్పోయింది ఆంధ్రప్రదేశ్, అదొకటి కనపడుతుంది. అభివృద్ధి కోల్పోయింది, ఉన్న ప్రాజెక్టులు అయిపోయినాయి, ఎన్నో ప్రాజెక్టులు వెనక్కి వెళ్ళిపోయినాయి. ఇంకా పోతే రాజధాని లేకుండా పోయింది, పోలవరం డిలే అయిపోతుంది. ఇంకా ఎన్నో విధాలుగా వెనకబడ్డాము. ఓకే, అప్పులు తెచ్చాం అంటే సంపద సృష్టించలేకపోయాంగా. ప్రజలకైతే చాలామందికి పథకాలు వెళ్ళినాయి, కానీ ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? మనం ఎక్కడి నుంచో అప్పు తెచ్చి ఇటు పంచాం. అదే సంపదను సృష్టించినట్టయితే చాలా మంచి అవకాశం. అన్ఫార్చునేట్గా వచ్చిన గవర్నమెంట్కి ఎంత మంచి మ్యాండేట్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. అంత మ్యాండేట్ ఇవ్వటం అనేది రియల్ రికార్డే. ప్రజలు కోరుకున్నది ఒక కొత్త వరవడి, ఒక ఉత్సాహం ఉన్న వ్యక్తి సీఎంగా అయితే ఇంకా బాగా చేస్తారని. కానీ అన్ఫార్చునేట్గా విధ్వంసంతో స్టార్ట్ అయింది అనుకుంటా, ప్రజా కూచివేత మొదలైంది. అది అన్ఫార్చునేట్.
అంత బలం ఉన్న వ్యక్తి మంచిగా తీసుకెళ్తే ఇంకా ఎక్కడికి వెళ్ళి ఉండేవాళ్ళం. అది అన్ఫార్చునేట్గా మరి నెగిటివ్ వేలో అన్నట్టు అనిపిస్తుంది. మరి అది నా పర్సనల్ ఒపీనియన్. ఎందుకంటే ఏదైనా మంచి చేయాలన్నా కూడా మంచి శక్తి కావాలి. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నాయకుడికి, ఈ గవర్నమెంట్లో ఉన్న నాయకుడు మంచి శక్తి గల నాయకుడు. బట్ దాన్ని ప్రాపర్గా యూటిలైజ్ చేయలేదేమో. నిర్మాణం వైపు కాకుండా విధ్వంసం వైపు వెళ్ళినట్టు అనిపించింది. చూడాలి మరి నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా తీర్పిస్తారు. ఉదాహరణకి ఏంటంటే విజన్ ఉండాలి ఫస్ట్ లీడర్కి, నాలెడ్జ్ ఉండాలి. డబ్బులు పంచటం, అప్పులు చేసి డబ్బులు పంచడం అనేది ఏమైతే ఎవరు చాలామంది చెప్పారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కానీ లేకపోతే వీళ్ళందరూ ఒక అకౌంటెంట్ చేసే పని అది. ఒక చీఫ్ మినిస్టర్గా ఏంటంటే భావి తరాలకి, భవిష్యత్ తరాలకి ఒక బాట ఏర్పడాలి. వాళ్ళు హైదరాబాద్ 2024 ఇలా ఉందంటే జస్ట్ పీపుల్ ఒకసారి ప్రజలు ఆలోచించుకుంటే 1997-99లో ఎలా ఉంది. ఆ రోజు ఒక విజన్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు రావటం, ఆ విజన్ ఆయన ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన చెప్తున్నప్పుడు ఇలా ఏంటి అనేది ఎవరు ఊహించలేం. కానీ వాళ్ళ రోజున ఆయన విజన్ 2022 అనుకుంటా ఆయన పెట్టింది. ఇప్పుడు 90sలో పెట్టాడు. ఆయన ముందుగానే 20 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అనేది చూసి చెప్పాడు. మనం ఇవాళ చూస్తున్నాం అది. ఇవాళ హైదరాబాద్ ఇంత మన దేశంలోనే ఫాస్ట్ గ్రోయింగ్ సిటీగా, ఎన్నో అవకాశాలను ఇచ్చిన సిటీగా మలచబడిందంటే అది ఆయన విజన్. తర్వాత వచ్చిన నాయకులు దాన్ని ముందుకు తీసుకెళ్ళటం, ఎక్కడ కూడా అంటే అభివృద్ధిని ఎవరు ఆపుకోలే, ముందుకు తీసుకెళ్లారు. అన్ఫార్చునేట్గా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యతిరేకంగా జరిగింది. మనం చూస్తే అమరావతి అనేది రకరకాల కారణాలు చెప్పారు. కులాలని చెప్పారు, వరదల్లో మునిగిపోద్దని చెప్పారు, లేకపోతే అందరికి అందుబాటులో ఉండదని, ఇది రకరకాల కారణాలు చెప్పారు. ఏ కారణం కూడా నిజం కాదు. ఎందుకంటే వరదల్లో మునిగిపోయేటైతే అమరావతి ఎప్పుడో రాజుల కాల శాతవాహనాల నుంచి ఇప్పుడు దాకా ఉంది. ఇట్ ఈస్ దేర్. సో ఇప్పుడు మునిగిపోయి ఉండాలి, అలాంటిది ఏం లేదు. అలా అనుకుంటే బాంబే ద హైయెస్ట్ మోస్ట్ ఆఫ్ ద సిటీస్ ఆర్ ఎట్ ద రివర్ సైడ్ ఓన్లీ. డెవలప్డ్ సిటీస్ ప్రపంచంలో చూసుకుంటే డెవలప్డ్ సిటీస్ అన్నీ రివర్ ఒడ్డునే ఉన్నాయి. ఎందుకంటే వాటర్ కావాలి, మనిషి బతకడానికి వాటర్ కావాలి. మనకి అబండెంట్గా కంటిన్యూస్గా వాటర్ ఉండాలంటే రివర్ పక్కన ఉంటుంది, ఆల్వేస్ గుడ్. అట్లా కనెక్టివిటీ, అమరావతి ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ కనెక్టివిటీ. ఐ థింక్ 3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అవుతున్నాయి. బిగ్గెస్ట్ రైల్వే జంక్షన్ ఉంది, ఎయిర్పోర్ట్ ఉంది, విచ్ ఈజ్ ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియెంట్. ఫర్దర్గా కొంచెం డెవలప్ చేసుకుంటూ పోద్ది. అన్నిటికన్నా మోస్ట్ ఏంటంటే ల్యాండ్, భూమి వాళ్ళ రోజున బిగ్గెస్ట్ క్రైసిస్ కూడా. మనం అభివృద్ధి ఏదో చిన్న రోడ్ వేయాలంటే మనం చూస్తున్నాం, ఎన్నో రోడ్లు కానీ ఎన్నో ప్రాజెక్టులు కానీ మధ్యలో ఎవరు ఎంకరేజ్ చేస్తుంటారు, ఆ రోడ్ అక్కడికి ఆగిపోయి ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్ ఎక్విజిషన్ అంటే ఒక 10 గజాల భూమిని, 30 గజాల భూమిని మనం ఎక్వైర్ చేయటం లేక ప్రాజెక్టులు ఆగిపోయినాయి ఉన్నాయి. అటువంటి 34,000 ఎకరాలు గవర్నమెంట్ రూపాయి కూడా పెట్టుబడి పెట్టకుండా, ఖర్చు చేయకుండా, ప్రజల సహకారంతో ఒక వినూత్నమైన స్కీమ్తో ముందుకు రావటం అనేది రియల్లీ చాలా గొప్ప ఆలోచన. ఒక విధంగా ఒక కొత్త నగరాన్ని కట్టే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ తాత్కాలికంగా కోల్పోయింది. మరిది తాత్కాలికమో శాశ్వతమో కోల్పోవటం అనేది వచ్చే ఎలక్షన్లో ప్రజలు చెప్పుకోవాలి. చాలామంది కొంతమంది విఘ్నులు కూడా ఏమంటారంటే అమరావతికి 34,000 ఎకరాలు అవసరమా అని. మీరు గమనిస్తే బ్రిటిష్ కాలం నుంచి మనకు రైల్వే లైన్లు కానీ ఇవన్నీ స్టార్ట్ చేస్తుంటారు. ఆ రోజు రైల్వే లైన్లు మీటర్ గేజ్ అంటే మనకు కావాల్సిన స్థలం కూడా చాలా కొంచెమే. కానీ ఆ రోజే 100 మీటర్లు 200 మీటర్లు ల్యాండ్ ఎక్వైర్ చేసి పెట్టారు. ఎందుకు? ఫ్యూచర్ డెవలప్మెంట్ కోసం. ఒకసారి డెవలప్మెంట్ గ్రోత్ ఒకసారి ఫోకస్ అయిన తర్వాత అక్కడ ల్యాండ్ అవైలబిలిటీ కష్టమైపోద్ది, కావాల్సిన అభివృద్ధి చేయలేరు. ఆ విధంగా 34,000 ఎకరాల ల్యాండ్ రాజధాని అంటే ఇట్ ఈస్ మిక్స్డ్ ఆఫ్ ప్రజలకు కావాల్సిన కొంత పోద్ది, రోడ్లకి వీటికి పార్కులకి అందరికీ కామన్గా అవసరాలు కొంత పోద్ది. కొద్దిగా గవర్నమెంట్ మిగిలేదు 7,000 ఎకరాలు ఉంటుందేమో. అంటే పెట్టుబడి అప్పుల్లో ఉన్న రాష్ట్రం, విడిపోయిన రాష్ట్రం, కష్టాల్లో ఉన్న రాష్ట్రానికి ఆ విధమైన అవకాశం రావడం అనేది కూడా గొప్పదే. కానీ మనం చేజార్చుకున్నాం తాత్కాలికంగా. అట్లాగే 3 రాజధానులు అనే కాన్సెప్టు కొంతమంది చాలామంది అంటే మేధావులు, విజ్ఞులు కూడా దాన్ని సమర్థించారు. కానీ నాకెందుకో అది
అంటే అధికార వికేంద్రీకరణ లేకపోతే పాలనా వికేంద్రీకరణ అంటే రాజధానిని 3 రకాలు చేయటం కాదు. ప్రతి చోట గ్రోత్ సెంటర్లు ఉండాలి, ప్రతి చోట అభివృద్ధి జరగాలి. దాన్ని కంట్రోల్ చేసే పాయింట్ కానీ దాన్ని నడిపే యంత్రాంగం, దాన్ని నడిపే ఇది లేకపోతే ప్రజలకి ఉపాధి అవకాశాలు కూడా అన్ని చోట్ల ఉండాలి. బట్ అమరావతి అనేది ఒక ఆపర్చునిటీ. అది యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్కి కాదు, ఒక దేశానికి ఆపర్చునిటీ. ఒక గ్రీన్ సిటీ, ఒక కొత్త సిటీ కట్టే అవకాశం భారతదేశానికి వచ్చింది. దాన్ని ఒక విధంగా మనం ముందు తీసుకెళ్ళలేకపోయారు. వచ్చిన తర్వాత నాయకులైనా ఈ జగన్మోహన్ రెడ్డి గారైనా దాన్ని ముందు తీసుకెళ్ళి ఉంటే ఎంత గొప్పగా ఉండేది. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగువారికి ఒక కొత్త అవకాశాలను సృష్టించి ఉండేది. ఇప్పటికే మనకు తెలుసు, ప్రపంచంలోనే ఉన్న ఐటీ రంగంలో కానీ, అమెరికాలో కానీ, లేదా ఎక్కడ చూసినా కూడా అత్యధికమైన పర్ క్యాపిటా ఇన్కమ్ ఉన్నవాళ్ళు, అంటే శాలరీస్ వాళ్ళు మన తెలుగు వాళ్ళే ఉన్నారు. ఇండియా నుంచి ఎక్కువ ఉంటే ఇండియా నుంచి వెళ్ళిన వాళ్ళలో 30-40% మన తెలుగు వాళ్ళే ఉన్నారు. అంటే కొంచెం అవకాశాలు ఉంటేనే, కొంచెం దోవ ఇస్తేనే మన వాళ్ళు పునరుత్థానానికి వెళ్ళి ఎదిరించే శక్తి ఉంది. అటువంటిది ఇక్కడ ఒక కొత్త సిటీ జనరేట్ అయ్యి ఉన్నట్టుదే. అంటే అది చదువుకుని వాళ్ళందరూ అక్కడికి అమెరికా వెళ్ళారు. ఇక్కడ మామూలుగా చదువుకోలేని వాళ్ళు కూడా మంచి అవకాశాలు, మంచి అభివృద్ధి, మంచి బాటలు పడి ఉండేవి. ఈ పాటికి బాటలు పడి ఉండేవి. ఐకానిక్ సిటీ వచ్చి ఉండేది. వీ మిస్డ్ ఇట్. నెక్స్ట్ ఎలక్షన్లో ప్రజలు చూడాలి. సంక్షేమం అంటే ఓకే, సంక్షేమం జరుగుతుంది, అంతకుముందు జరిగింది, అంతకుముందు కన్నా ఇప్పుడు బాగా జరుగుతుంది, ఇంకా బాగా జరగవచ్చు ఇంకో గవర్నమెంట్ వచ్చినా, ఎవరు వచ్చినా కూడా. ఎందుకంటే ఒకసారి సంక్షేమ పథకం ఒకటంటూ పెట్టిన తర్వాత ఎవరు వెనక్కి తీయలేరు. దాన్ని అది కంటిన్యూ చేయాల్సిందే తప్పితే ఎవరు వెనక్కి తీయలేరు. ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు 35 రూపీస్ 40 రూపీస్ పెన్షను. దాని తర్వాత గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారు పెంచారు. తర్వాత చంద్రబాబు గారు దాన్ని 2000 చేశాడు. తర్వాత 3000 అయింది జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు చంద్రబాబు గారు 4000 అన్నారు. అంటే సంక్షేమ పథకాలు ప్రజలకి ఇస్తున్నారు. అది ఎవరు ఆపేది కాదు, ఎవరు ఆగేది కాదు. అది ఎందుకంటే వాళ్ళ అవసరం, వాళ్ళ సమాజంలో ప్రజలు కూడా ప్రతి వాళ్ళు నాకేమికి వస్తుంది అనేది కూడా చూస్తున్నారు. అభివృద్ధి కన్నా కూడా బేరీ చేసి చూసుకున్నప్పుడు మా ఇంటికి ఏమొస్తుంది, నాకేం వస్తుంది అనేది కూడా ఒక ఆలోచన అందరిలోనూ మొదలైంది. అది ఒక పర్టికులర్ అని కాదు. సమాజంగా కోసం చూసుకుంటే అభివృద్ధి అనేది చాలా ఇంపార్టెంట్. మన సంపద సృష్టించకపోతే, అప్పులు బాలైపోతే రాబోయే తరాలకు చాలా కష్టం అవుతుంది కదా. ఆ విధంగా మరి చూడాలి. అభివృద్ధి సంక్షేమం వైపు ఉంటారా, ఓన్లీ సంక్షేమం ఉంటారా ప్రజలు అనేది చూడాలి. జగన్ గారిపై దాడి అధికార పార్టీ వాళ్ళు చేసిందంటారు సార్, క్రియేట్ చేసిన ఒక డ్రామా అంటారు ఎలక్షన్ కోసం. రెండిటిలోనూ నేను ఏకీభవించలేనమ్మా. అధికార పార్టీ ప్రతిపక్షం ఎందుకు చేస్తుందమ్మా దాడి? రాయితో, అది కూడా రాయితో ఎందుకు చేస్తుంది? చిన్న రాయితో ఇవాళ దాడి చేసే ఇది అంటే చిన్న రాయితో చేయదు కదా. ప్లస్ మనం చరిత్ర చూసుకున్న తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ అది. అంటే కింద లెవెల్లో, క్యాడర్ లెవెల్లో, విలేజ్ కక్షలు కార్పణ్యాలు జరగచ్చేమో కానీ నాయకత్వంలో అలాంటి హింసా ప్రేరిత రాజకీయాలని ఎంకరేజ్ చేసే కల్చర్ అయితే లేదు. అటువంటి క్రమంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తుంది. ప్రతిపక్షం కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ వీళ్ళందరూ ఏంటంటే ఎలాంటి చిన్న ఆలోచన, ప్లస్ ఎవరికైనా ఏముందో చిన్న రాయి వేస్తే సానుభూతి పెరుగుతుంది, ఎట్లాంటివన్నీ క్రియేట్ అవుతున్నాయి అందరికీ వాళ్ళకే తెలుసు కదా. అలాంటివి ఎందుకు చేస్తారు? చేయరు. అలాంటిది కానే కాదు. అలా జగన్మోహన్ రెడ్డి గారు చేయించుకున్నారా అంటే అది కూడా చెప్పలేం. అలా ఆయన చేయించుకున్నారనే మాట మనం ఎలా చెప్పలేము. కానీ ఇది ఒక ట్రెండ్ అయిపోయింది, మనం చూస్తూనే ఉన్నాం. అది జరిగింది, ఒక కోడికత్తి జరిగింది. ఇప్పుడు బాబాయ్ దాని గురించి మనకైతే మాట్లాడదు, అందరూ తెలిసిన విషయమే కాదు. ఎలక్షన్లో ఏదో ట్రెండ్ అనమాట. ఎట్లయినా న్యూస్లోకి రావాలి ఏదో ఒక విధంగా. ఎవరైనా ఒక ట్రెండ్, ఒక పాజిటివ్ ప్రాపగండా కానీ నెగిటివ్ ప్రాపగండా కూడా ఆల్ ద టైం న్యూస్లో ఉండాలి, అందరి నోళ్ళల్లో నానాలి అనేది ఒక ట్రెండ్. అది ఇప్పుడు వచ్చే రాజకీయాల్లో. ఇప్పుడు మమతా బెనర్జీ గారు అన్నారు బెంగాల్ ఎలక్షన్లో ఆమె కాలు ఇరిగిపోయింది, ఆమె కుర్చీలోనే కూర్చొని అంతా ఎలక్షన్ చేసేసింది. సో ఇది ఒక ఎలక్షనీరింగ్లో ఒక భాగము కాదు. చేశారనే దానికి మాత్రం ఖచ్చితంగా, అంటే ప్రతిపక్షం చేశారనే దానికి మాత్రం అది నేను ఏకీభవించలేదు. కానీ చేయించుకునే దానికి కూడా నా దగ్గరికి ఆధారం, అంటే నాకేమి ఇదేం లేదు, దాని మీద అవగాహన లేదు. బట్ మనం చూసాం 2019లో ఒక రాజకీయ నాయకుడు కొడుకు, మంత్రి కొడుకు
ఆయన సెల్ఫ్గా షూట్ చేయించుకున్నాడు. మీరు వెనక హిస్టరీకి వెళ్ళి చూస్తే గూగుల్లో ఎత్తినా తెలిసింది. 2019లో ఆ కాంగ్రెస్ లీడర్ మంత్రి సెంట్రల్ మినిస్టర్ ఏమనుకుంటా వాళ్ళ అబ్బాయి పొలిటికల్లో గెయిన్ అవ్వాలని చెప్పి సెల్ఫ్ షూటింగ్ చేసుకున్నారు. అంటే సింపతి గెయిన్ చేయడానికి జరిగే యాక్షన్లో కొన్ని జరుగుతుంటే కానీ ఇది దానితో పోల్చదగ్గగా తెలియదు, చెప్పలేం అలాంటి పోల్చదగ్గదా లేదా అనేది వీఆర్ నాట్ అవేర్.